Audio Jungle. A few minutes later. రే శివా, రే ఏమన్నా రా తిందాం, కూర్చో. వాళ్ళు ఆడ పోయినారన్నా? ఏమో మనకు స్పెషల్ చేసి పెట్టి పోయినారు. పోయినారు అనుకో అరిసేవు లోపలే ఉన్నారు. ఆ? ఏంటి సాడి పోయినారంటావు మళ్ళా? అంటే పోయినారంటే నువ్వేందో తిడతావు కదా, బాగుంటుంది నాకు. మళ్ళా అంటే పోయినారంటే నువ్వేందో తిడతావు కదా, బాగుంటుంది నాకు. ఏందో నోరు పడేసుకుంటావు, నాకు ప్లస్ అవుతుంది. నా తెలుసు ఎట్లయినా కానీ నేను చూస్తా అంట కదా ఎప్పుడెప్పుడు దొరుకుతుందా. మళ్ళా ఏదో మనకే చేసినారప్ప స్పెషల్గా. బా అందుకే అరసల్లా సీరియస్ అయితేనే పెడతారు. అందుకే నన్ను అరుస్తువే, ఇదేనా మాకు మర్యాద, ఇదేనా అని దారికి వచ్చినారు. ఫస్ట్ కొంచెం తింటా. చేపల పులుసు, చేపల పులుసు, ఎగ్గు కూర. ఫస్ట్ మళ్ళా నువ్వు ఊరికే మామూలుగా అరుస్తువే నువ్వు. అవునులే అవునులే. అంత తేడా అయితే 2 రోజులకి వెండి కంచాలు దిగుతాయి అన్ని. యాదేళ్ళ చేపేను ఒకటి స్పూన్ కూడా మడస ఉండేది పెట్టాలా. మళ్ళా అదేలే ఎట్లా వేసుకోవాలి? సన్న స్పూన్లతో రసం ఎట్లా పడుతుంది. సర్లే టైం కంటావురా నువ్వు, టైం కంటావురా నువ్వు. అలా వినపడాలనే. నాకు వద్దు, మళ్ళీ తింటా. మళ్ళీ తింటేది మిగిలి ఎంతకాలం తిని పాడేయడమే. రోజు రోజుకి మనం గట్టిగా అరుపుతాంటేనే అను ఒకసారి ఇదే ఇట్లుండాలా అని. ఇదే ఇట్లుండాలా, భయాలు కొద్దిగా ఉండాలమ్మా. ఊరికే కాదు తక్కువ అంచనా ఇద్దాను మమ్మల్ని. ఆ ఊరు నుంచి వచ్చిన వాళ్ళని మళ్ళా చెప్పు. గిడ్డి కోడి తిన్నోళ్ళని, నాటుకోడి తిన్నోళ్ళం మళ్ళా. దేవుడా, ఓ మంచి దేవుడా. ఏంటికట్లా ఫస్ట్ నుంచి ఓరాక్షన్. అదే ఇంకోటి ఈ రీసెంట్గా ఒకటి జరిగిందంట. అదే ఓ స్టోరీ బలుంది. నారాయణ మళ్ళా చేత కాక ఏందో చచ్చిపోయారు ఇద్దరు. బతికే ఊరిని ఎట్లా ఏంది వేరే ఊరు నుంచి వచ్చినారంట. మాకు అది పెట్టలే, మేము ఆడ తోపులము, మేము రాజులము అని బిల్డప్ ఇచ్చి. ఆ రాజులు ఈడు చూపించింది, అదే ఆ బోట్ ఏమో ఈడు చూపించింది. నువ్వు ఎప్పుడు ఎట్లా చూపిస్తావు? నువ్వు మళ్ళీ చూపిస్తాం మళ్ళా. ఇంకొచ్చేపోతే ఇది కూడా పగిలిపోతుంది. వద్దులేరా. ఇప్పుడు చూడు, అదే మనకి ఇది బాగుంది, ఎట్లా బాగాలేదని కొట్లాడి పెట్టుకొని మళ్ళీ ఇది కూడా బాగా నచ్చలేదు మాకు ఈ టేబుల్ కాదు బ్రహ్మాండం. ఇంకా మంచి 2 రోజులు ఆగినని చెప్తాం, పెద్దది తెప్పిస్తారు. వద్దు, ఇది ఇరిగిపోలా. మళ్ళీ మామూలు చేసేదట్లున్నారా? ఏమో ఎవరో మనసులో పెట్టుకుంటే మళ్ళీ మనసులు పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళ మకాలే చూస్తే ఏమని చేసి మకాల అట్లా అమ్మాయిల దగ్గరే మనం ఉండాల. మన రూబాబు అట్లే ఉండాల. ఈ కాలం బ్రహ్మాండంగా ఉంది, కానీ బాగా చెప్తా. వింటారు అసలు వీడేమన్నా ఉప్పు కారాలు ఉన్నాయో తింటున్నారా మనుషులు? ఏమన్నా ఉప్పు తక్కువైంది, కారం రాయలసీమ ఎట్లుండాలా? మీ వైజాగ్ మాత్రం ఏమన్నా ఉప్పు లేకుండా కారం లేకుండా తింటారా మీరు? కొద్దిగా రోషము పాశము ఏమైనా ఉందా? ఏమన్నా
రోజు రోజు కడసారి నీళ్ళు కూడా పెట్టలేదేమో చూడు, నీళ్ళు కూడా పెట్టలే. నిన్నేమో దాంట్లో తిప్పించి నీళ్ళుండే, మళ్ళీ నీళ్ళు పెట్టలే. ఇంకా ఇక్కడ మంచి ఉండాలని గుర్తించండి. ఇక నిన్నెవరు రమ్మని అన్నోరు రమ్మంటారుకా ఏందో ఉండాలి మీకు భయాలు అనేది. ఇంకా ఏమి ఆ నుంచి ఊరిని వస్తామా ఏమన్నా? కోట్లు గీట్లు అవసరమే ఏమన్నా? నీళ్ళు తీసుకో. మేమే డైమండ్లు బంగారాలు మళ్ళీ కోట్లు అవసరం. అబ్బా నేను పోయే రకం కాదు. ఏమనుకుంటున్నారు మా గురించి? ఎట్లా తెల్ల అట్లా తెస్తాం. సొరచేప తింటాడు ముందునే. మీ పోయే రకం అయితే ఫస్ట్కి వెళ్ళిపోదు. అట్లా సిగ్గు మాకు సిగ్గు ఏమి ఉండవు. ఏది పచ్చిమిరకాయలు ఏంది ఇట్లా కోసేది? ఏడాది ఇట్లా కోసి మేము వండుకోనే ఏంది? వాళ్ళంతా బాగుంది. ఈ పాప ఎక్స్ట్రా మనం ప్రేమగా చూసుకుని మళ్ళీ అక్క అని నువ్వు భార్య అని చూసుకుంటున్నావు కదా, అట్లా ఎట్లా ఎగస్టాలు కొద్దిగా చేసి పెట్టినారు. సపరేట్ అది కథ. రైస్ సపరేట్, చేపలు సపరేట్, ఎగ్ సపరేట్. మరి రేపటి నుంచి 2-3 కూరలు ఎక్కువ పెరగాల. మేము తింటామా తినమనేది కాదు, పక్కన పెట్టాలి. నిండల్లా కొనుక్కొచ్చు. మీరు ఏటుకుంటారు ఇంకా మాకు సేవలు చేసాకే మళ్ళా భలే చెప్పాడు. చెప్తాండి మర్చిపోద్ది కదా. కాదు చేపల ముళ్ళు ఉంటాయా? తీసేయకూడదా చేపల ముళ్ళు? చేపల ముళ్ళు ఉంటాయా? తీసేయకూడదా చేపల ముళ్ళు? ఇట్లే ఆ ఇంటోళ్ళు కూడా వేరే వాళ్ళు బన్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్స్ట్రాలు చేస్తారని తినే తిండిలో విషయం పెట్టినారంట. అవునా? అంత పాపము. ఏదైనా ఉండి చూసుకోవాలా, మాట్లాడుకోవాలి. ఏదో కొత్త ప్లేస్ నుంచి వచ్చినారు, నోటి దూలు ఎక్కువ, ఏదో ఒకటి అన్నారులే అనుకోవచ్చు. విషయం పెట్టి చంపడం ఏంది? అవునా? పాపం అది చేపల కూర, గుడ్ల కూర చేసినారంట. చేపలంటే ఇరుకుడు చేసినారే. చేపలంటే ఇరుకుడు చేసినారే. ఓ స్టోరీ తగ్గట్టే ఉంది. గుడ్డు చేప ఏమన్నా మనవాడి భయం అంత సీన్ లేదులే. మనకి విషయం పెట్టి అంత లేదు. వాళ్ళంటే ఎవరు బిత్తరకాలు కాబట్టి తినేసినారు పోయినారు. మనంత తెలివి మనకి ఆడొస్తుంది. వాళ్ళంటే వాళ్ళకి తెలియదు. కాదు బిర్యానీ చేసాకేమి? మటన్ బిర్యానీ ఏమట్లా? మటన్ బిర్యానీ చేసాక చేపలు ఊరికే చేపలు ఏం తింటాము? 2 ముక్కలు వేసుకొని మూలలు తీసుకుంటా. ఈరోజు కూడానే నాటుకోడి కోసాకేమి ఏమవుతుందమ్మా? దానికి ఎటు చేసినారు కదా, మళ్ళీ ఎందుకు ఊరికే చేయాలన్నట్లా ఏమి అలా చేయకపోతే నాటుకోడి కూల్చేది మళ్ళా. సరే ఈరోజు చావల్లో సాయంత్రము రాత్రికో కోస్తానేమో లేదు. గంట తర్వాత ఏమైనా చెప్పానా? నేనేదో నువ్వు తక్కువ అంచనా ఇస్తురా. రెచ్చిపోలా రాయలసీమ బిడ్డ అంటే ఎట్లుండదు మనము కదా. మళ్ళా వీళ్ళకి తెలుగు మన గురించే. అదే కూర్చో పెడతారులే, నువ్వు ఎక్కువ సీరియస్ కావద్దు. అసలు కిచెన్ పెట్టుకొని ఊరినే కూడా అనద్దు అట్లా. ఆడున్నాయి ఊరినే సామాన్లు ఊరినే కడిగిలు. అదే మనకి కడిగిలేడు. ఈ వెండి మార్చమని చెప్పు. ఇక్కడ బంగారు పెట్టాడు. ఇక్కడ ఆడ బంగారు పల్లెల్లో తింటాడు. మేము తెలుసునా? ఆ సీట్లు కూడా మార్చండి, కుర్చీలు కూడా. బస్సులో వేసినట్లు, బస్సులో వేసిన ట్రైన్లో వేసినట్టుంది. బస్ ఏమన్నా సోఫా 2 లక్షల సోఫా ఇట్లా 3 లక్షలన్నర అవుతుంది సోఫాది. మనం తినేది మనం అట్లా దాంట్లో పెట్టమని ఏమే కూల్ డ్రింక్ పెట్టుకొని కారు వేసుకొని బిర్యానీ తినుకుంటా మళ్ళీ అసలు ఆ టీవీ చూస్తే ఎట్లుందో.
ఎట్లా మనం సినిమా హాల్ పేపర్ అయిపోయిల్లా మనము మనము ఎవరు వచ్చారు ఎట్లా వాళ్ళు ఎవరు బ్యాక్గ్రౌండ్ ఏమి ఆ ఊరు ఏం ఊరు ఆ ఊరు పేరెట్టి పలిగాక భయమే. అదే కదా న్యూస్ లో చూసినా మన ఊరే ఫస్ట్. అనంతపురం 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 చూసుకుందానే. నిన్ను చూసి నాకు కూడా కోపం వస్తుంది. మనం రాదా మనం ఏం తినలేదు కానీ నాటుకోడే. అంతా అవలా అంటే అవలా అయిపోయింది ఇంట్లో. ఎవరు లేరా నాయనకి? ఏందో పొనగాడు అన్నాడంట కదనా. ఇంకో విషయం తెలుసు వెళ్దాం. విషయం కలిపినారు వీళ్ళే. విషయం కలిపినారు వీళ్ళే. ఇదే చేసేది మీరు. ఏదో పిల్లోడు ఏదో 4 మాటలు మాట్లాడతాడు, విషయాలు కలుపుతారా? అంటే నాకు అప్పుడే డౌట్ వచ్చే చేపల పులుసు ఇదేనేమో. చేపల పులుసు గుడ్డు కూర పెడితే విషము. విషం పెట్టారు అది అంత దీని మీద రాసినారు చూడు. చూసాక అమ్మాయికులు మాత్రం కనబడతారు. ఇప్పుడు విషయం పెట్టినారు. ఇప్పుడు నిజం ఇది బాధ. ఇటు చూడు తెప్పించి అది గుడ్డు కూర నీకోటే, అన్నం మీకోటే సపరేటు, చేపల పులుసు మీకోటే సపరేట్ అన్నప్పుడు అనుకుంటే అమాయకులు చంపితే ఏమొస్తుంది మీకు? నేనా పొద్దాంగులు చేయని దాన్ని పడేస్తానేది రెచ్చిపోతానేది వెండిగా నేనా? నేను ఊరికే ఊగొట్టిందని నాకు కలుపుతారా? నీకు కలిపేలా న్యూస్ నాకేం. ఎవరు పెట్టారు ఇప్పుడు నాకు అన్నం? అది ఇది 25 లోపల కాబట్టి పని చేసేదంట. అంటే నాకు లేదు, నాకు పెట్టట్లే. ఇంకా 25 లోపల అసలు అమ్మాయికి మొగలు వేసుకొని మయ్యా కడుపులో ఇంత పెట్టుకొని మయ్యో వైజాగలమ్మ మందు పెట్టి చంపేస్తారపో, వైజాగలమ్మ మందు పెట్టి చంపేస్తారపో. అది గుడ్డు కూర. అది గుడ్ల కూర చేపలో ఫేమస్ తిను. అయినా పాపము తిందినంట మళ్ళా కుట్ల మమ్మడ ముళ్ళు ఇరుక్కొని చంపినా రకంగాని విషం పెడతారా? చూసుకోవాలి. ఏం అడుగుతాం మామూలే. పెట్టద్దండి. పెట్టద్దండి. యాదోడు పెట్టు. యాదోడు పెట్టండి. మూలకే తింటాము. చెప్పు ఏదో సత్యాన్నమా ఏదైనా పెట్టండి. తింటాము. కుక్కల మాదిరి బెంజి చూసినాము, గంజి చూసినాము. గంజి చూసినాము. ఇంకా యాదోటి దానికంతా మాట్లాడుకోవాలి. కానీ అమ్మాయి ఇప్పుడు చెమటలు పడుతున్నాయి నాకు కూడా. అందుకే ఎందుకు చెమటలు అట్లా వస్తున్నాయని. విషం పవర్ ఏమంటే 25 లోపల వాళ్ళకి బాగా పనిచేస్తుందంట. నువ్వు బాగా హ్యాపీ కదా. ఎవరు చీరెత్తు చెప్పు. పొరపాటుకు పడింది చీర. పొరపాటు పడింది అమ్మా. నేనేం అదే కలిసి చేయలేదు. ఏదో మంచితనంతో మాట్లాడుతున్నాము. క్షమించండి. ఏదో మీ పిల్లోడు ఏదో అరిచినాడు అనుకోని ఏమన్నా అరిచినాము. క్షమించడమ్మా. కానీ నువ్వు కూడా ఏమనుకోద్దు లెక్క. ఆ బాబే విషయం పెట్టిండేది చూడు. తెలిసి కూడా ఎట్లా ఎందుక ఇంత అన్నామక్క మళ్ళీ అంత ఉండకూడదుకా. ఏ తెలియక అడుస్తాను. పందికొక్కులకి పెట్టే విషయం ఇది. పందికొక్క ఏమన్నా నిన్ను పందికొక్కినది చూసినారంటే వీళ్ళు వేసుకో ఏం గట్టిగా అయ్యేదైతుంది. నీ ప్రాణాల పేన నేను బతికే ఉంటా కదా, నేను కొట్టాడతారు ఎప్పటి నుంచి. ప్రాణాల పేన నేను బతికే ఉంటా కదా, నేను కొట్టాడతారు ఎప్పటి నుంచి. చేయండి. ఈ రోజు విషయం పెట్టినారు లేదా ఈ రోజే ఫ్యాన్ ఊరేస్తారా, వీని చంపుతారా, ఏమన్నా చేసుకోండి. వెనక్కి తగ్గేది ఉండదు. వెండి పల్లెం రాళ్ళ వీని గోరిగాడైనా వెండి పల్లెంలో అన్నం పెడతా నేను. ఎవరు? నేను లేనా గవర్నమెంట్ హాస్పిటల్ని పిలిచిపోనా? వాళ్ళకన్నా నువ్వే మేలు. నేనే మేలు కదా. చంపేసేకే నేనే చంపినా. ఎవరు ఏం తిన్నా? విషం పెట్టినే తిన్నా. చేపల్లో నేను తెలుసు. వానికి చేపలు వేయించినప్పుడే నాకు తెలిసిన చేపలు వేసినా నేను గుడ్డు వేసుకున్నా. నేను చేప ఎందుకు ముట్లే నేను. ఇక్కడ నేను చెప్తాడు తెలివిగా ఆలోచించు. నేను చేపలు తినలే, నేను గుడ్డోడి తింటాను. అందుకని నీకు తెలుసు నాకు ఆల్రెడీ. కాపాడని పోయినావు అంటే వాళ్ళు నేను వేసేస్తారు. ఇప్పుడు ఎట్లా హాస్పిటల్ కనిపించిపోయినా? నేను డాక్టర్ని వైద్య శాస్త్రంలో
వైద్య శాస్త్రంలో ఇది ఒక అద్భుతం అనేది నేను కనిపెట్టింది. ఏం రా టెన్షన్ స్టార్ట్ అయిందినా? టెన్షన్ స్టార్ట్ అయిందినా? ఏది ప్లీజ్ ఎట్లా పిలిచిపోనా? యాడికి? ఏ కొట్లాడి పిలిచిపోదాము? ఏ బంగారు తట్లు పెడతారా పెట్టరా? వెండి గ్లాసులు పెడతారా పెట్టరా? గాజు గ్లాస్ పెట్టినారు ఏంది? వద్దునా అవన్నీ వద్దునా, ఊరినే తెచ్చిపోతే పూర్వం అమ్మాయికి పేరు మాత్రం ఏమో స్వామి వాళ్ళకి దండం నేనా ఏ తగ్గిపోతానవా? తగ్గిపోయింది. రాయలసీమ బిడ్డ ఎట్లుండాలా? టైం పెట్టాలా, అడిగినప్పుడు పెట్టాలా, అడగనప్పుడు కూడా పెట్టాలా. అవన్నీ వద్దులేనా, అవన్నీ వద్దులేనా. డైలాగ్ ఏం డౌన్ అయిపోయినా అప్పుడే. రాయలసీమ బిడ్డ ఎట్లుండాలా? రాయలసీమ బిడ్డ చూపిస్తే వాళ్ళ వైజాగ్ బుద్ధి చూపించారు. ప్రాణాలు ఇడిచిన మడ పిలిచపోనా? నిజంగా పిలిచపోనా హాస్పిటల్కి? నిజంగా సత్తం పుట్టినాయి. ఆడ ఇంకో హాస్పిటల్ ఉంది, ఆ బాబు మంచి పాప ఉన్నాడు హాస్పిటల్ పోయి మాట్లాడదు. ఈ టైంలో కూడా పాప గురించి అవసరం మాట్లాడదు. ఈ టైంలో కూడా పాప గురించి అవసరం. పాప నేర్చుకుంటుంది, నీ మీద ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తుంది అంతా. ఏం విషయం నీ కాబడంటే వాళ్ళు ఏం విషయం పెట్టారు చెప్పాలి, వాళ్ళని అడుగు. చెప్పుకా ఓకా ప్లీజ్ దండమని బట్టి రకాల మందులోని ఏం మంది అది? ఏం మంది? యాంట్రాక్సైడా, ప్యాట్రాక్సైడా, పిట్రాక్సైడా యాద అడుగు. చెప్పుగా చెల్లంట చచ్చిపో, చెల్లంట చచ్చిపో. ఎవడేం కాపాడలేడు. ఒక ప్రాణం మీద ఇంకో ప్రాణం, రాయలసీమ బిడ్డ ప్రాణం ఉంది. ఈడే పోరాడి ఏమి విషం పెట్టినారు, చెప్పండి త్వరగా. విషం పెట్టినారు, కాపాడండి. విరుగుడు ఉందే? ఓర నాయన, ఓర దేవుడు, ఓర దేవుడు. అమ్మయ్యో ఇంత దూరం నుంచి వచ్చి ఈడు చచ్చిపోతాను. నీ శవాన్ని పెట్టి నేను ధర్నా చేస్తా వైజాగ్ లో. ఈ గుట్ల మామ నువ్వునే నమ్ముకొని వచ్చిరో పెట్టేసిరో. ఆడు జమాకంగా ఉందా ఇక ఇడికొచ్చారు, విసురు చూపించిండ్రో. శివా శివా అనుకుంటూ వచ్చి తీసుకుపోతారా? పదాం రా. పదం పనా అమ్మా మనుషులు తిట్టరా బాబునే? పిల్లోడు పసిపిల్లోని మందు పెడతారా మీరు? పందికొక్కుది దున్నపోతుంది సబ్బేది పెట్టింటే అన్నా ఏదైనా సరిపోయేది. మనుషులే కదరా నాయన.